దేవుడు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకపోతే. రండి, అదే లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనము నుంచి 44 వరకు మీరు రాసుకోండి. ప్రియమైన దైవ జనాంగమా, ఆ రోజు ఏం చదువుకున్నాం? 43 చదవండి. యెరూషలేము తట్టు చూస్తూ యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకుంటివి అంటూనే 42వ వచనములో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రోజైనా సమాధాన సంబంధమైన, నీకు సమాధానంగా ఉండే సంబంధమైన విషయాలు తెలుసుకుంటే ఎంతో మేలు. కానీ ఏమైంది? చదవండి. కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడవి మీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి అంటే దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడనమాట. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు నీకు మారడానికి అవకాశం ఇయ్యడన్నమాట. మరి ఏముంటది ప్రతిదానికి ఏముంటది? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము, ప్రతిదానికి సమయము కలదు. చాలు. అంటే దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, నీకు మేలు ఈరోజు అంటే బాగానే మేలు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఒక దిక్కు దేవుడు యెరూషలేము పట్టణం వైపు చూస్తూ కంటతడి పెడుతున్నాడు. ఒక దిక్కు నువ్వు వింటే బాగుండు అంటున్నారు. కానీ వింటే బాగుండు అన్నటువంటి దేవుడే ఇప్పుడు నీ కన్నులకు అవి మరుగు చేయబడి ఉన్నవి. సహోదరి సహోదరుడా, గమనించాలి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాక్యం చదువుతుండగా నా కొరకనా అనిపించింది నీకు. వాక్యం వినుచుండగా నీకు తెలియకుండా నీ కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తాయి నీకు. నేను చెప్పాను పైన వారం, దేవుడు దర్శిస్తున్నాడు అనడానికి 5 కారణాలు చెప్పాను నేను. ప్రియమైన వాళ్ళ, మీరు ఎంతమంది గుర్తుంచుకుంటారో నాకు తెలియదు. కానీ ఒక ప్రభువును విశ్వసించినటువంటి ఒక ఆవిడ వచ్చి, ఈసారి మీరు పైన ఆదివారము మంచి మెసేజ్ చెప్పారు, 5 సంగతులు చెప్తానన్నారు మీరు అని చెప్పి, బైబిల్ ఏమాత్రం తెలియదు ఆమెకు. యూట్యూబ్లో చూసి ఆమె హాస్పిటల్లో మాట్లాడుతుంది. 5 సంగతులు చెప్తామని చెప్పేసి 5 పేరు నాకు తెలియదు, కానీ దేవుడు ఎలా మాట్లాడతాడో చెప్పారు సార్ అని చెప్పేసి మాట్లాడుతుంది. కనుక ప్రియమైన వాళ్ళ, మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మాట్లాడినప్పుడు మనం వినకపోతే తర్వాత మన కన్నులకు అవి మరుగు చేయబడతాయి. వింటమన్నా ఆశ ఉంటుంది, దేవుడు మాట్లాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రతిదానికి సమయం ఉంటుంది. దేవుడు మన బ్రతుకులు కట్టడానికి కూడా సమయం ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఈరోజు ఈ అంశంలోకి వెళ్దాం. విన్నవారు దేవుడు మాట్లాడగా విని వాళ్ళ బ్రతుకులను దేవుడికి ఇచ్చిన వారి జీవితాలలో ఏం జరిగిందో మనం ఇద్దరిని చూసాం. దేవుడు మాట్లాడగా వినకపోతే, దేవుడిని పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో ఇద్దరిని చూసి నేటి ప్రసంగాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన వాళ్ళ, రండి నాతో పాటు ఆదికాండము మొట్టమొదటిగా ఎవరి గురించి విందామంటే కయీను గారి గురించి విందాం. ఆదికాండము 4వ అధ్యాయము, దేవుడు దర్శించిన కూడా పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది అనే మాట. దేవుడు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకపోతే. ఎవరు ఎరగలేరు అంటే కయీను గారు ఎరగలేరు. ఆ ఎరగకపోతే ఆయన జీవితం ఇలా పతనమైందో మనం చూద్దాం. 5 నుంచి 7 వచనాల వరకు నిదానంగా నెమ్మదిగా చదవండి. కయీనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి
కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చింది. 5వ వచనం చేస్తున్న విషయం ఏంటంటే హెబెలు గారు అర్పణ తీసుకెళ్లారు, కయ్యను గారు అర్పణ తీసుకెళ్లారు. దేవుడు హెబెలు గారి అర్పణను స్వీకరించాడు. కయ్యను అర్పణను స్వీకరించలేదు. స్వీకరించకపోతే ఏం చేశాడు కయ్యను గారు? మిక్కిలి కోపం వచ్చింది. అప్పుడు 6వ వచనములో దేవుడు దర్శిస్తున్నాడు కయ్యను గారిని. ఎలా దర్శిస్తున్నాడు? ముక్కుసూటిగా ముఖాముఖిగా స్వరముతో దర్శిస్తున్నాడు. చదవండి. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా. ఒకటి దేవుడు మాట్లాడిన మాట. ఒక్కసారి దర్శించి అన్నమాట ఏంటంటే కయ్యను నీకు కోపమేలా అని దేవుడు మాట్లాడుతున్నాడు కయ్యనుతో. మీరు వినాలి ప్రియమైన వాళ్ళ, దేవుడు దర్శించు కాలాన్ని నీవు ఎరగకపోతే ఏం జరుగుతుందో. ఎలా దర్శించాడు? కయ్యనుకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? తమ్ముడిని మెచ్చుకున్నందుకు, తమ్ముని అర్పణను స్వీకరించినందుకు, తమ్ముని పొగిడినందుకు. అయితే ఈయన ఏం రావాలి? తమ్ముని చూసి గుణపాఠం రావాలి, తమ్ముని చూసి బుద్ధి రావాలి, తమ్ముని చూసి మంచి అర్పణలు తీసుకెళ్ళాలి అని తెలుసుకోవాల్సినటువంటి కయ్యనుకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చినందుకు దేవుడు ప్రత్యక్షమయ్యి అడుగుతున్న మాట ఏమడుగుతున్నాడు? నీకు కోపమేలా? అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, చేయరాని పనులు నువ్వు చేస్తున్నప్పుడు, నువ్వు చేసిన పని ఎవరికి తెలియదు నాతో సహా, నువ్వు చేసిన పని ఎవరికి తెలియదని లేదా నువ్వు చేసిన తప్పు ఎవరికి తెలియదని అనుకున్న సమయంలో దేవుడు వాక్యం ద్వారానో, సేవకుల ద్వారానో, స్వరము ద్వారానో, కళ ద్వారానో, యూట్యూబ్లో ఉన్న సేవకుల ద్వారానో మాట్లాడితే మనకు కోపం రాకూడదు. ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయం అని మనం గమనించాలి. దేవుడు ప్రత్యక్షమయ్యి కయ్యను నీకు కోపమేలా. ఇది మొదటి మాట, మొదటిసారి దర్శించి మాట్లాడిన మాట. ఆ తర్వాత ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి. ఇది రెండవ మాట. కయ్యను నీకు కోపం ఎందుకు? రెండవది నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? తప్పు చేయడము మొదటి పని అయితే, కోపం మొదటి తప్పు అయితే, కోపంతో ఉండడం రెండో తప్పు అయితే, ముఖం చిన్నపుచ్చుకోవడము మూడో తప్పు. ఇవేమైనా మన లోపల ఉన్నాయా? తప్పును తప్పంటే కోపంకు రావడము, మళ్ళీ అడిగితే ముఖం చిన్నపుచ్చుకోవడము. ఇది ఎవరి గుణము అంటే అపవాది సంబంధమైన కయ్యను గుణము. తప్పును తప్పన్నప్పుడు కోపం రాకూడదు, తప్పును తప్పన్నప్పుడు ముఖము చిన్నపుచ్చుకోకూడదు. హల్లెలూయా. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సేవకునిగా నేను కూడా కావచ్చు. ప్రేమైనటువంటి దైవజనంగమా, కయ్యని కోపం వచ్చింది. అయితే కోపం వస్తే దేవుడు అవుతున్నాడు, నీకు కోపం ఎందుకు వచ్చింది? నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. ఇది మూడవ మాట. నువ్వు మంచి పని చేస్తే నీ తల ఎత్తుకుంటావు కదా, నువ్వు మంచి పని చేసి తల ఎత్తుకుంటావు కదా. సత్క్రియ మంచి పని చేయకపోతే వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఇది దేవుడు దర్శించిన కాలము. కయ్యనుతో దేవుడు మాట్లాడిన మాట ఎప్పుడు? హెబెలు గారిని చంపకంటే ముందు. మీరు వినాలి, హెబెలు గారిని చంపకంటే ముందు, కయ్యను హంతకుడుగా మారిపోకంటే ముందు, కయ్యను రక్తమును చూడకంటే ముందు, కయ్యను కోపము ఎక్కువ కాకంటే ముందు, కయ్యను కోపము కక్షగా మారకంటే ముందు దేవుడు మాట్లాడిన మొదటి మాట మీరు బైబిల్ చూస్తూ చెప్పాలి. ఏం మాట్లాడాడు? కోపమేలా. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రత్యక్షమైనటువంటి దేవుడు కయ్యనుతో నీ కోపం ఎందుకు వచ్చింది? నీకు వచ్చింది కనుక దేవుడు అడిగాడు గనక దేవుడు మాట్లాడుతుండగా మనం వినాలి. రెండోది, నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? పట్టించుకోలే కయ్యను. మూడోది, సత్క్రియ చేసిన ఎడల
నువ్వు తలెత్తుకోవా అని అన్నాడు. మూడో మాట, నాలుగో మాట భయంకరమైన మాట చెప్పాడు. సత్క్రియ చెయ్యని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటును. ఒకటి, దానికి నీ ఎడల వాంఛ కలుగును. రెండు, నీవు దానిని ఏలుదువు. మూడు చెప్పాడు దేవుడు మాట్లాడుతూ. కయ్యను, కోపం ఎందుకు వచ్చిందన్నా నువ్వు చప్పుడు చేయట్లేవు, ముఖం ఎందుకు చిన్న పుచ్చుకున్నావన్నా నువ్వు మాట్లాడట్లేవు, సతిక్రియ మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకోనవా అన్నా మాట్లాడట్లేవు. ఎప్పుడైతే నువ్వు మంచి పని చెయ్యవో, నువ్వు మంచి పని చెయ్యనప్పుడు అంటే సత్క్రియ చెయ్యకపోతే నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. సహోదరి సహోదరుడా, మంచి పనులంటే ఏమి? దేవుని కట్టడలను గైకొని బ్రతకడమే. దేవుని పాటలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుంటూ తలచి ఆయనను పాడకపోతే, సత్క్రియ దేవుడు చెయ్యమన్న పని చెయ్యకపోతే వాకిట పాపము పొంచి ఉండును. ఏ రకంగా పాపము రావచ్చు. వాకిట పాపం పొంచి ఉండే కాదు, నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీ ఎడల దానికి వాంఛ భయంకరమైన మాట. దేవుడు దర్శించిన కాలమును నీవు ఎరగకపోతే నీ బ్రతుకు మారదు. నీ బ్రతుకు మారకపోతే నీ ముఖములో కోపము, ముఖము చిన్నపుచ్చుకుంటావు, సత్క్రియ చేయడానికి ఇష్టపడవు. సత్క్రియ చేయడానికి ఇష్టపడకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. పొంచి ఉంటే కూడా ప్రాబ్లం లేదు, కానీ దాని ఎడల మనకు వాంఛ, మన ఎడల దానికి వాంఛ కలుగుతుందంట. ఎప్పుడు వెళ్ళాలి ఈవిడలోనికి, ఎప్పుడు వెళ్ళాలి ఈయనలోనికి, ఏ పాపం చేయించాలి, ఏ తప్పు చేయించాలి, ఎక్కడ పడగొట్టాలి, ఎక్కడ చెడగొట్టాలి అని వాంఛ కలుగుతుందంట. ఏ క్రియ చేయకపోతే సత్క్రియ. సత్క్రియ అంటే ఏంటి? ఆయన చెప్పిన ఆజ్ఞల మేరకు బ్రతకడమే సత్క్రియ. సత్క్రియ చేయకపోతే పాపం పొంచి ఉంటుందని దేవుడు చెప్పాడు. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుందంట. ఎలా వెళ్ళాలి, ఎలా తప్పు చేయించాలి, ఎలా పడగొట్టాలి, ఎలా చెడగొట్టాలి. ప్రేమైన వాళ్ళ దేవుడు మాట్లాడు కయ్యలతో, దానిని నీవు ఏలుదువు అన్నాడు. రోమగారు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమగారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ చరణం దయచేసి. కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చావునకు లోనై ఉన్న పాపమును ఏలనీయకుడి. పాపం ఏం చేస్తుందంటే మనిషిని ఆత్మీయతలో చంపేస్తుంది, మనిషిని ఆత్మీయతలో చంపేస్తుంది. అందుకే కయీను గారితో దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, ప్రేమైన వాళ్ళరా, వాకిట పాపం పొంచి ఉంటుంది, జాగ్రత్త. దాని ఎడల నీకు వాంఛ కలుగుతుంది, జాగ్రత్త. దాన్ని నువ్వు ఏలాలనిపిస్తుంది, జాగ్రత్త అన్నప్పుడు కయీను గారు ప్రేమైన వాళ్ళరా పట్టించుకోలేడు. దేవుడు దర్శించిన కాలాన్ని కయీను గారు లైట్గా తీసుకున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఏం జరిగింది రండి. అదే ఆదికాండము ప్రేమైన వాళ్ళరా 4వ అధ్యాయము. ప్రేమైనటువంటి దైవజనంగమా, హేబేలును చంపకంటే ముందు దేవుడు ఇన్నిసార్లు మాట్లాడాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 9, ఆదికాండము 4, 9, 10, 11, 12. యెహోవా అయితే మనందరికీ తెలుసు, తోటలోకి వెళ్ళారు, పొలంలో మాట్లాడారు. ఏం మాట్లాడారు ఇప్పుడు నాకు సమయం లేదు. ఇంతకుముందు ఒక ప్రసంగంలో నేను చెప్పాను. కయీను హేబేలుతో ఏం మాట్లాడి ఉంటాడు శిరీషమ్మ? ఇంతకుముందు చెప్పాను నేను. ఏం మాట్లాడి ఉంటారు? ఓకే, టైం లేదు ఇప్పుడు. కానీ అయితే అదొక సబ్జెక్ట్లో నేను చెప్పాను ఏం మాట్లాడి ఉంటాడు అని మాట్లాడి. అయితే మాట్లాడి ప్రేమైన వాళ్ళారా ఆయనను చంపేశాడు. హేబేలు గారిని చంపేశాడు. అప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు, స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు, మరో అవకాశాన్ని ఇస్తున్నాడు కయీనుకి. ఒకసారి చంపకంటే ముందు మాట్లాడాడు, నీ వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఇప్పుడు పాపము కయీను వాకిట పొంచి ఉంది, వాంఛ కలిగింది. దాని ఎడల ఏం చేయించింది కయీనుతో అంటే
హత్య చేయించింది, తమ్ముడన్న విషయాన్ని మరిపించింది, మరణించడమే ముఖ్యమని మురిపించింది. కయీను గారిని వాంఛ కలిగింది, కయీనుతో హెబెలును చంపించాలి. ప్రేమైనటువంటి దైవజనంగము పాపం ఎక్కడైతే పొంచి ఉంటుందో వాయి వరసను మరిపిస్తుంది. మాట మాట్లాడే ముందు అక్కన, చెల్లె, తమ్ముడా, అన్నన గుర్తు లేకుండా చేస్తుంది. సేవకుడా, సేవకురాల, సంగమా, విశ్వాస, అది విలువ లేకుండా చేస్తుంది, వాంఛ పుట్టిస్తుంది. కయ్యనుకు ఏ వాంఛ పుట్టింది? తమ్ముడిని చంపాలన్నా వాంఛ. కనీసము తమ్ముడు అనేటువంటి సంగతిని మర్చిపోయేలా చేసింది ఆ పాపము. కత్తి పట్టించింది, రక్తం ఒలికించింది. తర్వాత దేవుడు వస్తున్నాడు. 9వ వచనం దయచేసి. యెహోవా నీ తమ్ముడైన హెబెలు ఎక్కడున్నాడని కయీనును అడగగా ఆప్షన్ ఇచ్చాడు. దేవునికి తెలుసు, ఆల్రెడీ ఫినిష్, పని అయిపోయింది. ఆ రక్తంతో నిండిన చేతిలో కయ్యిని అయిపోయాడు కయ్యను. పరిశుద్ధిని చంపేశాడు కయ్యను. హెబెలును మట్టి కలిపేశాడు, అనగా శరీరాన్ని. సాక్ష్యం మట్టి కలపలేదు. ఆ రక్తము ఏరులై పారుతుంది. తెలుసు, మరో అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? కయ్యనుకు. దేవుడు, సహోదరుడా, జరగరాని పాపము జరిగిపోయిందా? చేయలేని తప్పులు చేసేసావా? అయితే దేవుడు మరో అవకాశాన్ని ఇస్తున్నాడు. మొత్తానికి పడిపోయి చెడిపోయి ఇక బాగు కానేమో అనేటువంటి ఆలోచనలో ఉంటే, కయ్యనుతో మాట్లాడినటువంటి దేవుడు కయ్యను తన జీవితాన్ని దేవునికి ఇవ్వకపోగా వాకిట పాపము పొంచి ఉన్నటువంటి పాపము కయ్యను పైన వాంఛ కలిగి ఉంది. వాంఛ కలిగినటువంటి పాపము తమ్ముడి అనే విషయాన్ని మరిపించి హత్య చేయించింది. హత్య చేసి ఆయన రక్తములో ఏరులై పారిపోయినా కూడా కరుణ కలిగినటువంటి దేవుడు కరుణించి మళ్ళీ మరొకసారి అవకాశం ఇచ్చాడు. కయ్యను నీ తమ్ముడైన హెబెలు ఎక్కడా? ఆప్షన్ ఇస్తున్నాడు. అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అంటున్నాడు. ఆప్షన్ ఇస్తూ అడిగితే అవకాశాన్ని కోల్పోయేలా మాట్లాడుతున్నాడు. దేవుడు దర్శించిన కాలాన్ని ఆయన పట్టించుకోవట్లేడు. దేవుని లైట్గా తీసుకున్నాడు. ప్రేమైనటువంటి దేవజనంగా, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడినా అంటే తప్పును ఒప్పుకోము. ప్రేమైన వాడారు, సేవకుడు మాట్లాడిన తప్పును ఒప్పుకోము, వాక్యం మాట్లాడిన తప్పును ఒప్పుకోము, భార్య పరిశుద్ధంగా మాట్లాడిన తప్పును ఒప్పుకోము, భర్త తగ్గించుకొని మాట్లాడిన తప్పును ఒప్పుకోము. తప్పును ఒప్పుకొని సంబంధులందరూ కూడా కయ్యను సంబంధులు, వాడు దుష్టుని మీరేం కాదు. అప్పుడు ఆయన నువ్వు ఏం పని చేశావు? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ప్రేమైనటువంటి దైవజనాంగం, ఆహ్లాదకరమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కయ్యను, హెబెలు, హవ్వమ్మ, ఆదాము నలుగురు పరిశుద్ధమైనటువంటి బ్రతుకుతున్న జీవితము, నిత్యము ఆరాధన జరుగుతున్నటువంటి ఆ కుటుంబము, నిత్యము దేవునితో మాట్లాడుతున్నటువంటి కుటుంబము, కష్టం అంటే, వ్యాధి అంటే, బాధ అంటే, దుఃఖం అంటే తెలనటువంటి కుటుంబము. ప్రేమైన వాళ్ళరా, అలాంటి కుటుంబంలో నుండి కయ్యనుతో దేవుడు చెబుతున్న మాట చివరి వచనం చదవండి. చివరి వచనం 12 మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నీవు నేలను 11వ వచనం ఉండకుండా శపింపబడినవాడు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా పట్టించుకోలేడు. ప్రేమైన వాళ్ళని పట్టించుకుంటే దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. శపించబడిన వాడవు. 12వ వచనం, నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందు అనెను.
ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి, నువ్వు నేలను సేతపరచినప్పుడు అది నీకు సారం ఇక మీదట ఇయ్యదు. దేవుడు ఒక మనిషిని వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మీరు అక్కడ ఆగి చదవండి. నేలను సేతపరిస్తే దాని సారము ఇక మీదట నీకు అది ఇవ్వదు. దేవుడు మాట్లాడితే అక్క చెల్లి అన్న తమ్ముడు మాట్లాడకపోతే నువ్వు వినకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కష్టపడతావు, నువ్వు ఇష్టపడతావు, కానీ నీ కష్టాన్ని గుర్తించదు ఆ భూమి. నీ కష్టాన్ని ఇష్టపడదు అది భూమి. అది కేవలము నేల అనుకుంటున్నాం మనం, కేవలము నేల అనుకుంటున్నాం మనం. నేను చెప్తాను, మీరు నా దగ్గర చూడండి. తమ్ముడు ఎక్కడున్నాడు అన్నాడు, పట్టించుకోలే. ముఖం చిన్నపుచ్చుకునివేమన్నాడు, పట్టించుకోలే. సత్క్రియ చేయలేవెందుకు అన్నాడు, పట్టించుకోలే. పాపం పొంచి ఉంటది జాగ్రత్త అన్నాడు, పట్టించుకోలే. నీ ఏళ్ళ దానికి వాంఛ కలుగుతుంది అన్నాడు, పట్టించుకోలే. వాంఛ కలిగింది, హత్య చేయించింది, పోని పాపం అని మళ్ళీ దర్శించాడు. లైట్ తీసుకున్నాడు. తమ్మునికి కావాలి వాడను నేను, లైట్ తీసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, పట్టించుకున్నా, నిన్ను దర్శించినా నీవు నా మాట వినలేవు గనక. ఇప్పుడు చదవండి. సేతపరచునప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు. నువ్వు భార్యవైతే భర్తకు చూపించినంత ప్రేమ నువ్వు చూపించినా కూడా భర్త సారము నీకు ఇవ్వడు. హల్లెలూయా. నువ్వు భార్యవైతే దేవుడు దర్శించగలు వినకపోతే భర్తకు చేయవలసినటువంటి పనులన్నీ చేసినా కూడా నీకు ఆయన దగ్గర నుంచి మేలు కలగదు. నువ్వు భర్తవైతే భార్యకి ఎన్ని మంచి పనులు చేసినా ఆమె నిన్ను పట్టించుకోదు. నువ్వు సేవకునివైతే సంఘానికి ఎన్ని మంచి పనులు చేసినా పట్టించుకో. సారమును ఇవ్వదనే మాటకు అర్థం ఏంటంటే నువ్వు ఎంత ప్రేమించినా తిరిగి నిన్ను ప్రేమించేవారు ఉండరు. నువ్వు ఎంత కష్టపడ్డా నీ కష్టానికి ఫలితం రాదు. ఎందుకు అంటే వాత వేయబడిన మనస్సాక్షి నీకు అప్పచెప్పేశాను. ఎన్నిసార్లు పిలిచినా నువ్వు పలకలేవు. సూటిగా నేను మాట్లాడినప్పుడు నన్ను పక్కన పెట్టావు కనుక ఇది నీ బతుకు. చదవండి. మీరు 12 నీవు నేలను సేదపరచినప్పుడు అది తన సారము నీకు మీద ఇవ్వదు. భూమి మీద దిగులు పడుచు దేశ తిమ్మరివై ఉందువను. ప్రేమైన వాళ్ళ చీటికి మాటికి దిగులు భయం అనేటువంటిది వస్తే దేవుడు చేయవదిలేసిండేమనే డౌట్ మనకు రావాలి. దేశ దిమ్మరివై ఉండు అంటే పట్టించుకునే నాదుడు నిన్ను లేకపోతే నీకు డౌట్ రావాలి. దేవుడు నాకేమైనా నన్నేమైనా వదిలేశాడా అనేటువంటి డౌట్ రావాలి. ప్రేమైన వాళ్ళరా, దేవుడు పట్టించుకోకపోతే కయ్యేని యొక్క పరిస్థితి ఏమైంది? దేవుని మాటను వినకపోతే, ఆయనను దర్శించిన కాలమున ఆయన మనసు ఇవ్వకపోతే ఏం జరిగిందంటే సేతపరిచిన కష్టానికి ఫలితం దక్కట్లేదు. దిగులు పడితే బ్రతుకుతున్నాడు, దేశ దిమ్మరిగా బ్రతుకుతున్నాడు. మీరు నమ్మాలి. చనిపోయాడంటే చనిపోయాడు, కానీ చనిపోకుండా కూడా జీవంతో ఉన్నప్పుడే నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితి అయినది. కనుక దేవుడు దర్శించిన కాలాన్ని మనం ఆలకించి మన తప్పులను ఒప్పుకొని ఆయన బ్రతుకుమన్నట్టు మనం బ్రతకాలి. బ్రతకకపోతే ప్రేమైన వాళ్ళ కయ్యను గారికి పెట్టిన గతే ఈరోజు మనకు కూడా పడుతుందని చెప్పడానికే ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దైవజనాంగమా, రెండో వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. ప్రేమైన వాళ్ళ ఫరో, దేవుడు మాట్లాడగా పట్టించుకున్న వ్యక్తి. ఫరో గురించి మనం ఆలోచన చేస్తే నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, ఫరోను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయను అనే మాట కనబడుతుంది. మొదటి వచనంలో మోషే ఆహారంలో వెళ్ళి దేవుని ఆరాధించడానికి నువ్వు వెళ్తామయ్యా, మరి మా దేవుడు మమ్మల్ని పొమ్మంటున్నాడంటే ఫరో ఎవడు? ఫరోను నేను ఎరగను అంటాడు. ప్రేమైన వాళ్ళరా, అప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను 10 సూచక క్రియలు మాత్కార్యములు తెగులను ఐగుప్తు మీద తెప్పిస్తాను. 10 తెప్పిస్తే ఆయన నేను ఎవరినో నన్ను ఎరుగుతాడు. నా యొక్క మనసును ఆయన ఎరిగి ఆయన భయపడతాడని చెప్పి, ప్రేమైన వాళ్ళ మనందరికీ తెలుసు, రెఫరెన్స్ చెప్పాను నేను, కానీ మొట్టమొదటిగా ఐగుప్తులో ఉన్నటువంటి నీళ్ళన్ని కూడా రక్తముగా మారేలా చేస్తాడు. రెండవది దేశమంతా కప్పల్ని కురిపిస్తాడు.
మూడవది దోమలను చిన్న పురుగులను కురిపిస్తాడు. నాలుగవది ఈగల గుంపు వచ్చి దేశమంతా వాలుతాయి. ఐదవది పశువులకు తెగుళ్ళు వస్తాయి. ఆరవది మనుషులకు పశువులకు కురుపులు పుడతాయి. ఏడవది వడగండ్ల వర్షము మరియు అగ్ని. ఎనిమిదవది మిడతలు. తొమ్మిదవది 3 రోజుల దేశమంతా అంధకారము. 10వది మొదటి సంతానము మరణించడం. ఇన్నిటితో దేవుడు మాట్లాడిన కూడా ప్రేమైన దైవ జనాంగమా, ఇన్నిటితో దేవుడు మాట్లాడిన కూడా ఫరో మాత్రము పట్టించుకోలేడు. ఆయన ఏం లైట్ గా తీసుకున్నాడు ప్రేమైన వాళ్ళరా. అయితే ఏం జరిగింది? నిర్గమకాండం 14:26 నుంచి 28 వరకు మనం చూస్తే దేవుడు మోషేకు చెప్పడము, మోషే సముద్రం పైన తన చేయి చాపడము, ఫరో సైన్యం ప్రేమైన వాళ్ళ సముద్రంలో మునిగిపోవడం అనే విషయం మనకు కనబడుతుంది. ఏం జరిగింది? ఆఖరికి పోనిస్తాడు మాత్రం పోనిస్తాడు. కానీ పోనించిన తర్వాత ఏం జరిగిందంటే, అయ్యా మీ ప్రజలు తిరిగి రాకుండా పారిపోతున్నారన్నప్పుడు ఫరో ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని, రథములను తీసుకొని ఇశ్రాయేలీయుల గుంపు ముందు ఫరో సైన్యం వెనక ఎర్ర సముద్రం వచ్చింది. మోషే గారు ఎర్ర సముద్రాన్ని ఏం చేయాలో దేవన్నప్పుడు నేను చేయి చాపమన్నాడు. పాయలుగా మారింది. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వెనుక ఫరో సైన్యం కనబడుతుంది. ఫరో సైన్యం కనబడితే ప్రేమైన దైవజనాంగమా, అప్పుడు అయ్యా వీళ్ళు మమ్మల్ని చంపడానికి వస్తున్నారని ఫరో చెప్పినప్పుడు, మోషే గారు చెప్పినప్పుడు, మోషే వాళ్ళు నడి సముద్రంకి వచ్చిన తర్వాత వారి వైపు నీ చేయి చాపన్నప్పుడు ప్రేమైన వాళ్ళ ఇశ్రాయేల్ అందరూ గట్టుకొచ్చేసిండ్రు. నడి సముద్రంలో ఫరో వారి సైన్యం ఉంది. మోషే గారు చేయి చాపడము, సముద్రం మళ్ళీ ప్రేమైన వాళ్ళ ఏరులై పారడము, ఆ సముద్రంలోనే ఫరో సైన్యం అంతా కూడా మునిగిపోవడం సంగతి మనకు తెలుసు. ఎందుకు అలా జరిగిందంటే అదే నిర్గమకాండము మీరు చదవండి, 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా, సరిపోద్ది, కఠినపరచగా. దేవుని మాట ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని తెగుళ్ళు వచ్చాయి, అయినా కూడా దేవుని లెక్క చేయలే. అప్పుడు ఫరో హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? కఠినపరిచాడు. దేవుడు కఠినపరిస్తే ఫరో అడుగులు వేస్తున్నాడంటే మరణం వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఆయన మరణం ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు అంటే ఎర్ర సముద్రంలో దాచిపెట్టాడు. ప్రేమైన వాళ్ళరా, సముద్రం పాయలైపోయింది, వారు దాటిపోయారు అనుకున్నాడు తప్ప ఈ సముద్రంలో నేను నడుస్తే ఎక్కడ నేను చనిపోతాను అని మాత్రం భయపడకుండా మరణం వైపు అడుగులేశాడు. సచ్చేది కూడా ఫరోకు తెలియలేదండి. సహోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడిన మాట మనం వినకపోతే మనము చావు వైపే మన అడుగులు వేస్తాము. దేవుడు ప్రేమైన వాళ్ళరా మనల్ని అలా కఠినపరుస్తాడు. కనుక దేవుడు దర్శించిన కాలాన్ని మనం గమనించాలి. సామెతల గ్రంథము, దయచేసి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనము. సామెతలు 16:18. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రేమైన వాళ్ళరా, మనకు ఒకవేళ అహంకారమైన మనసు, గర్వం వచ్చిందంటే ఆగి ఆలోచన చేయాలి. ఏ విషయంలో అయినా, ఆత విషయంలో అయినా, మామ విషయంలో అయినా, కోడల విషయంలో అయినా, అల్లుడి విషయంలో, సేవకుల విషయంలో అయినా, సేవకుడైతే సంఘం విషయంలోనైనా గర్వం వచ్చింది, ఆకారం వచ్చిందంటే నాకు పతనం దగ్గరైందని మనం గమనించాలి. రోమపత్రిక 8:28. రోమపత్రిక 1:8 అన్నట్టున్నాను. రోమ 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించడు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడితే వినకపోతే దేవుడే మన మనసును భ్రష్టాత్మకు అప్పచెపుతాడు. కాబట్టి ఇప్పుడు మనం చేసే పని ఏమిటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నాతో కూడా ఆయనను భోజనము చేయుదుము అనే మాట కనబడుతుంది. సహోదరి, సహోదరుడా, చేతులు కాళ్ళ కంటే ముందే ఆకులు పట్టుకోవాలా అన్నటువంటి సామెత ఎంత వాస్తవమో ఆ రోజు మనం చూస్తే
దేవుడు మాట్లాడితే విన్నటువంటి మనుషుల బ్రతుకులు మారాయి. అయితే కయ్యను పరిస్థితి ఏమైంది? ఆకాను పరిస్థితి ఏమైంది? ఫరో పరిస్థితి ఏమైంది? ప్రేమైన వాళ్ళరా, ఫరో నట్టి సముద్రంలో మునిగిపోయాడు. మరణం వైపు అడుగులేశాడు. చచ్చిపోతున్న సంగతి కూడా ఆయనకు తెలియలేదు. అంతగా దేవుడు కఠినపరుస్తాడు, మొండి హృదయాన్ని ఇస్తాడు, తుచ్చమైనటువంటి మనసుకు మనల్ని భ్రష్టాత్మకు అప్పచెపుతాడు. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే, ఇదిగో ప్రేమైన వాళ్ళరా, తలుపు నొద్ద నిలబడి తట్టుతున్నాడు, వాక్యం ద్వారా తట్టుతున్నాడు, కష్టాల ద్వారా తట్టిస్తున్నాడు, కన్నీళ్ళ ద్వారా తట్టుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, అప్పుడు మనము హృదయంలో మనము తెరిచి దేవునికి చోటించి మనము మార్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, ప్రేమైన అరణ్యములో శోధించిన దినమందు కోపం పుట్టించినట్టు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఫరో కఠినపరుచుకున్నాడు. ఏం జరిగింది? మరణించాడు. కయ్యను కఠినపరుచుకున్నాడు. ఏం జరిగింది? దేశదిమ్మరైపోయాడు. దిగులు పడుతూ బ్రతికాడు. నేలతో కష్టపడ్డాడు, కానీ నేల సారము ఇవ్వట్లేదు. ప్రేమైన వాళ్ళరా, మీరు నమ్మండి. కాబట్టి ఆయన స్వరము అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వింటున్నారా? మారమని చెబుతున్నాడా? దర్శిస్తున్నాడా? కష్టాల ద్వారా, ఆశీర్వాదాల ద్వారా, స్వరం ద్వారా, రకరకాల దేవుని వాక్యం ద్వారా దర్శిస్తే వినకుండా లైట్గా తీసుకోవద్దు. మనసులను కఠినపరుచుకోకూడదు. అయితే ఎన్నిసార్లు చెప్పినా విని బ్రతుకును మార్చుకున్నటువంటి కొన్ని పట్టణాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 11:21-22 చూసినట్లయితే, మత్తయి సువార్త 11:21-22, అయ్యో కోరాజీనా, అయ్యో బెస్తయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల, ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్టె కట్టుకొని బూడిద పోసుకొని మారు మనసు పొంది ఉందురు అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇన్నిసార్లు మాట్లాడినా దేవుడు మనం పట్టించుకోకపోతే, అయ్యో లక్ష్మణ్ గారు, అయ్యో అమృత్ అన్న, అయ్యో అమృత్ బాబు, అయ్యో తిమోతి గారు, అయ్యో సంజీవ్ గారు, మీ జీవితంలో చేసిన మేలులు, మీ బ్రతుకులో చేసిన మేలులు ఇంకొకరి జీవితంలో చేసిన బాగుండేది, ఇంకొకరి బ్రతుకులో చేసిన బాగుండేది. వాళ్ళు ఎప్పుడో గమని పట్ట కట్టుకుంటారు, వారి పాపములను విడిచిపెట్టరు, వారి తప్పుదలను క్షమించమని అడిగేటువంటి వారు. అయితే మీకు మాత్రం క్షేమగొట్టినట్టు కూడా అవ్వట్లేదని బాధపడకుండా మనం బ్రతకాలి. ప్రేమైన వాళ్ళు, ఆయన మాట వింటే ఏం జరిగిందో మోషే గారిని, పేతురు గారిని చూసాం. వినకపోతే ఏం జరిగిందో కయ్యనుని, ఫరోని మనం చూసాం. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, రక్షణ దినము. తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నానంటున్నాడు. ఆయన స్వరము వినైన ఎడల మీరు కఠినపరచుకోవడం కాదు, కానీ ఆయన కొరకు బ్రతికేటువంటి భాగ్యము దేవుని కోసము దయచేయమని ప్రార్థన పూర్వకంగా బ్రతుకుతూ దేవుని అడుగుతూ అలా జీవిద్దాం. యెరూషలేము పట్టణం వైపు చూస్తూ, అయ్యో ఈ దినమందైన సమాధానమైన సంగతులను వింటే బాగుండు, కానీ ఇప్పుడు నీ కనులకు అవి మరుగు చేయబడ్డాయి అని చెప్పినటువంటి దేవుడు. ప్రేమైనటువంటి దైవజనంగమా, కొద్ది రోజులకి ఏం జరిగింది? యేసుప్రభుల వారు పుట్టి ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పునరుత్థానం జరిగిన తర్వాత క్రీస్తు శకము ఇంచుమించు 60 నుంచి 80వ సంవత్సరం లోపల రోమా చక్రవర్తులు యెరూషలేము పట్టణాన్ని కూలగొట్టి ఏనుగులతో తొక్కిస్తే, ఇప్పటికీ కూడా సరైనటువంటి స్థలం ఎక్కడుందో, యెరూషలేము దేవాలయం స్థలము గుర్తుపట్టిన వ్యక్తి లేదు. భయంకరమైనటువంటి సబ్జెక్టు. ప్రేమైన వాళ్ళ మీరు నమ్మాలి. దేవుడు యెరూషలేము గురించి యేసుక్రీస్తు వారు చెప్పడము, ఆ తర్వాత 80 సంవత్సరాల తర్వాత యెరూషలేమును తొక్కిస్తే, ఏనుగుల చేత తొక్కిస్తే, లక్షలాది వెలపెట్టి కట్టించినటువంటి, దేవుడు కోరుకొని కట్టించినటువంటి ప్రేమైన వాళ్ళరా ఆ యొక్క మందిరం పరిస్థితి తునాతునకలైపోయి, కనీసం మందిరం ఎక్కడుందో కూడా నేటికి దొరకట్లేదు ఆ యొక్క స్థలము. అందుకే దాని వైపు చూసి, అయ్యో యెరూషలేమా, ఈ దినమందైనా నీవు ఆయన సంగతులు ఎరిగితే బాగుండు, కానీ నీ కళ్ళకు మరుగు చేయబడ్డాయి, నువ్వు వినవు అని చెప్పేసి బాధపడ్డ తర్వాత అది ఎలా జరిగిపోయింది. కయ్యంతో మాట్లాడితే బ్రతుకు కయ్యింది ఎలా అయిందో చూసాం. ఫరోతో మాట్లాడినా వినకపోతే నడి సముద్రంలో మునిగిపోయాడు. ఫరో లెక్క యెరూషలేము పట్టణం లాగా ప్లేస్
కయ్యనులాగా మన బ్రతుకులు భ్రష్టాత్మకు అప్పచెప్పకూడదనే దేవుడు ఈ అంశాన్ని మన మధ్యలోకి తెచ్చాడు. అనుభవిద్దాం, దాన్ని చదువుకొని దాని ప్రకారం బ్రతుకుతాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.